హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు, మరుగుమందు అనేది అసలు ఉందా? ఒకవేళ మరుగుమందు ఉంటే దాన్ని ఎలా పెడతారు, దాన్ని ఎలా గుర్తించాలి, దాన్ని తీసివేయడం ఎలా, వారికి అంటే మందు ఉన్న వారి యొక్క లక్షణాలు ఏంటి, అదేవిధంగా వీడికి ఎలాంటి విరుగుడు ఉంటుంది, ఎలాంటి మందులు వాడాలి అని ఇలా నాకు చాలా రకాలుగా కాల్ చేస్తున్నారండి. ఇంత ముందు కూడా నేను ఈ మరుగుమందు గురించి వీడియో కూడా తీయడం జరిగింది, కానీ కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కి అవన్నీ కనబడవు కాబట్టి చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. అయితే చాలా మంది ఫస్ట్ గా వచ్చే డౌట్ ఏంటంటే అసలు మరుగుమందు అనేది ఈ జనరేషన్ లో ఉందా అని చాలా మంది కూడా అడుగుతున్నారండి. వాస్తవానికి మేము మా పూర్వీకుల నుంచి, మా తాతల నుంచి, మా ఫాదర్ వాళ్ళ తరపు నుంచి మేము తెలుసుకున్నది అయితే మాత్రం మరుగుమందు అనేది ఖచ్చితంగా ఉంది అని మాత్రం మేము తెలుసుకోవడం జరిగింది. అయితే ఇది ఏదో ఒక డ్రగ్ లాగా కానీ ఇలా కాకుండా దాని లక్షణాలు అనేటివి వేరే రకంగా పనిచేస్తాయి. అంటే దీని ఏదో మాయ మంత్రాలు అనేటివి అయితే కాదండి. అది మామూలుగా ఏంటంటే నాడీ మండల వ్యవస్థను పూర్తిగా తగ్గించే విధంగా, అంటే దాని యొక్క పనితీరును తగ్గించే విధంగా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇందులో కూడా ఈ యొక్క మందులు కూడా 2-3 రకాల మందులు ఉంటాయండి. తలకు పెట్టేటివి, కడుపుకు పెట్టేటివి. అయితే ఇది మంచా చెడా అనేది కూడా చాలా మందికి తెలియదు. ఏంటంటే నా మాట వినడం లేదు, లేదా భార్య మాట వింటున్నాడనో, లేదంటే వాళ్ళ అమ్మ నాన్న మాట వింటున్నాడనో మెయిన్ గా వచ్చే కాల్స్లలో ఎక్కువగా ఇవే కాల్స్ వస్తాయి. వాళ్ళ భార్యలు కానీ ఫోన్ చేస్తుంటారు, మా ఆయనకు మందు పెట్టారండి అంటారు, ఏం లక్షణాలు ఉన్నాయంటారు, నా మాట వింటలేడు అంటారు. సో మీ మాట వినంత మాత్రాన లక్షణాలు ఉన్నట్టు కాదు, మందు పెట్టినట్టు కాదు. లేదా బయట అమ్మాయికి అలవాటు పడ్డాడు, బయట వాళ్ళకి తిరుగుతున్నాడు, అది కొంతమందికి సహజ స్వభావం ఉండి ఉండవచ్చు. దానికి కూడా మందు పెట్టామని అనుకోవడానికి అవకాశం అనేది లేదు. ఎలా ఉండే లక్షణాలు నేను కూడా చెప్తాను, కానీ చాలా మందికి ఉండే డౌట్స్. కొంతమంది కాల్ చేస్తారు, మా అమ్మ నాన్న చెప్పిన మాటలు వింటున్నారండి, మా మాట వినడం లేదండి అని అంటారు. సో భార్యకు అమ్మ నాన్న మాటలు వినడం అనేది కొంతమంది మగవాళ్ళకు అలవాటు ఉంటుంది. కొంతమంది పెద్దవాళ్లకు మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు, వాళ్ళ మాటకు వాల్యూ ఇస్తారు. కాబట్టి అయినంత మాత్రాన మందు ఉంది అని అనుకోవడానికి ఏ పేరెంట్స్ కూడా ఏ కొడుకులకు కానీ పిల్లలకు కానీ మందు పెట్టే అవకాశాలు చాలా అరుదుగా ఉంటుంది. 100లో 0.5% కూడా నేను యాక్సెప్ట్ చేయని ఈ విషయంలో ఎవరి పిల్లలకు అది పెట్టారు. ఎందుకంటే అది మంచి చేస్తుందో చెడు చేస్తుందో కూడా చాలా మంది ఎవరు చెప్పలేరు. అండ్ ఇంకో కొంత అంటారు, సార్ మా అబ్బాయికి మందు పెట్టారు, మొత్తం పెళ్ళ మాటనే వింటున్నాడు, లేదా వాళ్ళ అత్తగారు చెప్పిన మాటనే వింటున్నాడు, మా మాటలు అంటే పెళ్లి కాకముందు మాతో మంచిగా ఉండేవాడు, పెళ్ళైన తర్వాత మాతో బాగా ఉండడం లేదు అని కొంతమంది నాకు కాల్ చేస్తుంటారు. సో ఇది కూడా మందు లక్షణం అని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అది కావచ్చు. భార్యతో మంచిగా ఉండకపోతే ఇంట్లో ఏదైనా ఇబ్బందులు వస్తున్నాయని కానీ, లేదా భార్య లేదంటే ఇబ్బంది పెడుతుందేమో అని కానీ, లేదా ఏదైనా వేరే కారణాల వల్ల కూడా కొంతమంది మగవాళ్ళు వాళ్ళ భార్యతోటి కానీ, భార్య సంబంధించినటువంటి బంధువులతో కానీ కొంత ప్రేమగా ఉండవచ్చు. కొంతమందికి అలా సారీ అండి ఇలా అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే అయినంత మాత్రం మందు ఉందని అనుకోవడానికి అవకాశం కూడా లేదు. ఇంకో కొంతమంది చేస్తారు, మొత్తం బయట అమ్మాయిలతో తిరుగుతున్నాడండి, ఇంట్లో మమ్మల్ని పట్టించుకోవడం లేదు, పిల్లల్ని పట్టించుకోవడం లేదు, అసలు మాకు ఏం తిండి పెట్టడం లేదు, అసలు మా జోలికే రావడం లేదు, బయట ఎవరో అమ్మాయికి మరిగాడు, సో మాతోటి సరిగ్గా సంసారం కూడా చేయడం లేదు. ఇది కొంతమందికి బయట తిరగాలనే అవకాశం అంటే అనే ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. కొంతమంది మగవాళ్ళు కేవలం భార్యతో కాకుండా బయట కూడా ఎఫ్ఐఆర్స్ పెట్టుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళ ఆలోచన తీరు తప్పించి అది కూడా మందు అని, అంటే ఎవరో అమ్మాయి మందు పెట్టేంత మాత్రాన వెళ్ళారు అని అనుకోవడానికి అవకాశం లేదు. ఇలా చాలా రకాలుగా మాట వినడం లేదు అని ఒక కాన్సెప్ట్ మాత్రమే తీసుకొని భార్య మాట వినడం లేదనో, భర్త మాట వినడం లేదనో, తల్లిదండ్రుల మాటలు వినడం లేదనో, అత్తమామ మాట వినడం లేదనో, బయట అమ్మాయితో తిరుగుతున్నారనో, ఇలా చాలా రకాలైనటువంటి ఏదో ఒక ఆలోచనతోటి ఎవరినైనా కలవగానే ఇలా మా హస్బెండ్ ఇలా చేస్తున్నాడు, లేదంటే మా వాళ్ళు ఇలా చేస్తున్నాడు అని చెప్పగానే మీ వాడికి ఏదైనా మందు పెట్టారు కావచ్చు అని చాలా మంది చెప్తుంటారు. ఇది ఒక అనుమానాన్ని అనే ఒక బీజాన్ని వాళ్ళ మైండ్ లో నాటుతారు. సో తర్వాత వాళ్ళు ఏ పని చేసినా కూడా ఇదే విధంగా అనిపిస్తుంటుంది, మందే పెట్టిలు కావచ్చు. కొంతమంది బయటికి వెళ్తారు, ఆ పూజారులకు లేకపోతే ఎవరినో సన్యాసులను ఎవరినో కలుగుతారు, మీ వాడికి మందు ఉందండి, ఈ మందు పెట్టిళ్ళు ఎవరో, ఈ మందు కూడా ఇప్పటిదాకా కొన్ని సంవత్సరాల క్రితం పెట్టిళ్ళు, ఈ మందు పెట్టడం వల్లనే ఇట్లా తయారైండు అని అంటారు. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే ఏది కూడా వాస్తవాలు కావు వాస్తవానికి. ఎందుకంటే మందు అనేది పెట్టే వాళ్ళు చాలా అరుదుగా ఉన్నారు ఇప్పుడు ఈ జనరేషన్ లో. ప్రతి ఒక్కరికి సిటీలు ఉన్న వాళ్ళకు, పల్లెటూరులకు అందరికి మందు దొరికే అవకాశాలు లేవండి. మందు దొరకడం అనేది మామూలు విషయం కాదు, అది తయారు చేయాలంటే మామూలు విషయం కాదు, అది పెట్టిన తర్వాత దాన్ని మళ్ళీ మనిషి మామూలుగా ఉండడం అనేది కూడా అసలు పాసిబుల్ కాదు. దీని లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పక్కకు పెట్టేసేయండి. సో ఇంట్లో పట్టించుకోవడం లేదు, మాట వినడం లేదు, ఇవన్నీ వాళ్ళ మెంటల్ సంబంధించిందే. ఖచ్చితంగా చెప్పిన మాట వినాలని ఏముందండి, ఏమీ లేదు, అట్లా చేయాలని ఏం లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి.
ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి స్వతంత్రం వాళ్ళది. అది కూడా మనం దాన్ని ఏది కూడా మందు అని అనుకోవడానికి అవసరం లేదు. మరి మందు పెట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది మెయిన్ అందరూ తెలుసుకోవాల్సిన విషయం. మందు కనుక మీరు ఖచ్చితంగా పెట్టాలి అంటే కొన్ని రకాలైనటువంటి మొక్కలు ఉంటాయి. ఈ మొక్కలను ఎవరైతే పెట్టాలి అనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి కొన్ని ఐటమ్స్, అంటే గోర్ల ద్వారా కానివ్వండి, లేదంటే రక్తం ద్వారా కానివ్వండి, మూత్రం ద్వారా కానివ్వండి, ఉమ్ము ద్వారా కానివ్వండి, ఆ మూలికలను ఇమిడింప చేసి వారు తినే, అంటే ఎదుటి వాళ్ళు తినే రకాల, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక భార్య భర్తకు మందు పెట్టాలి అనుకుంటే ఈ భార్య కొన్ని రకాలైనటువంటి మూలికలను తీసుకొచ్చుకోవాలి. అది ఎవరు చెప్తారో చాలా రేరు, ఓకేనా. తెచ్చుకున్న తర్వాత భార్య సంబంధించినటువంటి మూత్రంలో కానీ, రక్తంలో కానీ, ఉమ్ములో కానీ, అంటే నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను, ఓకే. నేను తెలుసుకున్నంత వరకు, నేను ఎవరికి పెట్టలేదు కాబట్టి నాకు పూర్తి ఐడియా లేదు, బట్ నీకు తెలుసుకున్నాను, ఓకేనా. సో ఇలాంటి వాటితో కొన్నిటిని మిళితం చేసి వాటితో భర్తకు తినిపించడం ఇలాంటి చేయడం వల్ల కొంతమంది అలా ఆకర్షితులు అవుతారు అన్నది నేను తెలుసుకోవడం జరిగింది. అయితే వీటిని పెట్టడం అనేది అంత మామూలు విషయం అయినప్పటికీ, ఇక రెండో విషయం ఏంటి అంటే తలకు పెట్టారు అంటారు. అంటే కొన్ని రకాలైనటువంటి బస్వాలు మెదడు యొక్క నాడీ వ్యవస్థను బలహీనపరచడానికి, మెదడు పనితీరును తగ్గించడానికి ఇలాంటి బస్వాలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఆ బస్వాలు చేసే వాళ్ళు కూడా చాలా అరుదుగా ఉంటారు, అంత ఈజీగా వాళ్ళు ఎవరు కూడా ఇప్పుడు చేయడం లేదు, ఓకే. ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే మనిషి మతి స్థిమితం కోల్పోవడం, చేసిన పనిని చేస్తూ ఉండడం, మాట్లాడే పని మాట్లాడుతూ ఉండడము, ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితి, ఎవరితో మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి, కొన్నిసార్లు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉండడము. సో ఏంటంటే కంప్లీట్ గా చెప్పాలంటే ఒక రకమైనటువంటి మెంటల్ డిజార్డర్, అంటే పిచ్చి వాళ్ళలాగా తయారవుతూ ఉంటారు. ఇది చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం కూడా, ఓకేనా. ఇది మంది యొక్క లక్షణాలు అయ్యి ఉండే అవకాశం ఉంది, ఓకే. సో దీని కొరకు ఏం చేయాలనేది కూడా తర్వాత చెప్తాను. ఇకపోతే కడుపుకు పెట్టినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి. కడుపుకి పెట్టినప్పుడు చాలా మందిలో కూడా ఆకలి అవ్వదు, ఆకలి అనేది అసలు కాదు. ఎందుకనంటే అది ఏమవుతుందో నేను చెప్తాను, ఓకే. ఆకలి కాకపోవడం, మనిషి బలహీనంగా బక్క చిక్కిపోయి జీవోత్సవం లాగా కనబడుతూ ఉంటాడు, ముఖం అంతా పాలిపోతున్నట్టుగా, కళ్ళ కింద నలుపు చారలు, కళ్ళలో జీవం లేకుండా కనురెప్పలు వాలిపోవడం, నోరు తడాడిపోతూ ఉండడం, ఎక్కువగా ఏదైనా చిన్న పని చేయగానే ఎక్కువగా ఆయాసం రావడం, కాళ్ళు చేతులు బలకడం, తర్వాత ఎక్కువ పని చేయలేకపోవడం, రతి పట్ల ఆసక్తి తగ్గిపోవడం, ఎదుటి వాళ్ళతో కలిసి పనిచేయాలన్న ఆలోచన రాకపోవడం, మోషన్ ఫ్రీగా రాకపోవడం, కడుపు ఉబ్బరం, కడుపులో మంట, కడుపు నొప్పి, ఇలాంటివి చాలా రకాలు. కొన్ని సందర్భాల్లో ఏది తిన్నా కూడా వామిటింగ్ చేసుకుంటూనే ఉంటారు. ఇలా చాలా రకాలుగా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. ఇవి మందు యొక్క లక్షణాలు అయి ఉండవచ్చు. సో ఏం చేస్తుంది మందు అనేది చాలా మంది ఏం చేస్తుంటారంటే, సార్ మేము పోయి కక్క పోసుకున్నాము, మాకు అదేదో నల్ల పడ్డాయని చూపించిండు, దీంతో మందు పోయిందన్నాం, కానీ ప్రాబ్లం తగ్గలేదు. మరి మందు పోయిన తర్వాత ప్రాబ్లం తగ్గలేదు కదా, ఎందుకు తగ్గలేదు? వాస్తవానికి మనం ఏది తిన్నా కూడా అది కడుపులో ఉండే అవకాశం అనేది లేదండి. మన డైజెషన్ సిస్టమే అలాంటిది. మీరు ఇవాళ 5 రూపీస్ కాయిన్ తిన్నారనుకోండి, మింగారే అనుకోండి, లేదంటే చింతగింజనో ఏదో గింజ మింగారు అనుకోండి, అది ఖచ్చితంగా 2 or 3 days లో మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోవాల్సిందే. మీరు 5 రూపాయల కాయిన్ తిన్నా కానీ అది జీర్ణ వ్యవస్థ నుంచి బయటికి రావాల్సిందే. అయితే మరి మందు మాత్రం అక్కడ ఎట్లా ఉంటుంది, గడ్డలాగా ఎలా ఉంటుంది, అది కక్కినప్పుడు ఆ గడ్డ అనేది బయటికి ఎలా వస్తుంది? అది కరెక్ట్ కాదండి. నాకు తెలిసినంత వరకు అది కరెక్ట్ కాదు. నేను తెలుసుకున్న దాని ప్రకారం ఇప్పుడు మనం ఏదైతే ఈ మందు యొక్క ఏదైతే మనం జీర్ణాంతో అంటే నోటి ద్వారా తీసుకోవడం జరుగుతుందో అది ఏం చేస్తుందంటే కొన్ని రకాలైనటువంటి రసాయనాల ద్వారా తయారు చేస్తాం కాబట్టి అవి శరీరంలో ఒక రకమైనటువంటి అంటే జీర్ణ వ్యవస్థలో పేగులతో ఎక్కడ వరకు అయితే అది వెళ్తుందో, అంటే పై నుంచి కిందాకి ఎక్కడ వరకు అయితే ఇది జర్నీ చేస్తుందో మనం తిన్న ఐటమ్ అనేది, అది ఒక పొర లాంటి దాన్ని ఏర్పాటు చేస్తుంది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా ఎసిడిటీ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మీరు ప్యాంటోప్రోజోల్ కానీ ఎస్మోప్రోజోల్ కానీ ఓజోప్రోజోల్ కానీ ఏదో ఒకటి వేసుకోండి అని చెప్తుంటారు. ఏమవుతుంది ఇది అంటే పరిగడుపున టాబ్లెట్ వేసుకోవడం వల్ల అది జీర్ణ వ్యవస్థలో ఒక కెమికల్ తో సంబంధించిన ఒక పొరను ఏర్పాటు చేసి అసిడిటీ అనేది రిఫ్లెక్స్ అనేది ఎక్కువగా కాకుండా తక్కువ చేయడానికి ఆ పొర అనేది ఉపయోగపడుతుంది. అదే విధంగా ఈ మందు కూడా ఏమవుతుందంటే శరీరంలో జీర్ణాశయంలో ఒక పొరలాగా ఏర్పాటు చేస్తుంది. ఈ పొరలాగా ఏర్పాటు అయిపోయి ఇది ఏం చేస్తుందంటే యాసిడ్స్ రిలీజ్ కాకుండా, యాసిడ్స్ రిలీజ్ కాకపోతే ఏమవుతుంది, డైజెషన్ సిస్టమ్ అనేది దెబ్బతింటుంది. సో అంటే మామూలుగా జీర్ణం అనేది కాదు. జీర్ణం కాకపోతే ఏమవుతుంది, ఆకలి అనేది కాదు. ఆకలి కాకపోతే ఏమవుతుంది, మనకు ఎనర్జీ అనేది జనరేట్ కాదు. ఎందుకంటే తిన్నది డైజెషన్ అయితేనే కదా మనకి ఎనర్జీ వచ్చేది. సో మనిషి జీర్ణం అనేది కాదు, సో ఎనర్జీ జనరేట్ కాదు. మోషన్ ఫ్రీ అవుతుందా మన డైజెషన్ కానప్పుడు?
ఫ్రీగా మోషన్ రాదు. సో తిన్నదంతా లోపల ఉండిపోయేసరికి ఏమవుతుంది, అదే అంతా కుళ్ళిపోయి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని తయారు చేసుకుంటుంది. సో తద్వారా కొద్దిగా జీర్ణం అయిపోయినప్పటికీ మనం తినే ఆహారాల వల్ల అక్కడ ఆ ప్రాంతం అంతా కూడా ఇన్ఫెక్షన్ అనేది తయారవుతుంది. దీనివల్ల అసిడిటీ లాగా, కడుపు మంట, కడుపులో తిప్పుతున్నట్టు కావడం, కొన్ని సందర్భాల్లో డైజెషన్ కాకపోతే వామిటింగ్ ద్వారా బయటికి వచ్చేయడం ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలా జరిగినప్పుడు మనిషికి ఏమవుతుంది, సరైనటువంటి విటమిన్స్, మినరల్స్ బాడీకి అందడం లేదు కాబట్టి బాడీ అంతా కూడా, ఫేస్ అంతా కూడా పాలిపోయినట్టుగా, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయినట్టుగా ఇలా జరిగిపోతుంది. సో ఇవి దాని యొక్క లక్షణాలు అయి ఉండవచ్చు. సో ఇలా చాలా మంది కూడా మళ్ళీ నాకు కాల్ చేస్తారండి. ఏమని చేస్తారు చెప్పనా, సార్ నాకు కడుపులో మందు పెట్టింది సార్ అంటారు. అది కడుపులో మందా తెలియదు, నిజంగా వీళ్ళకు తినే పదార్థాల వల్ల ఎసిడిటీ కానీ, ఇన్ఫెక్షన్ కానీ, లేదంటే కడుపు ఉబ్బరం కానీ, ఓకేనా, ఇలాంటి గ్యాస్ ట్రబుల్ కానీ వచ్చే అవకాశాలు కూడా ఉండొచ్చు. వాళ్ళు దానికి కూడా మందు అనుకుని భయపడుతూ ఉంటారు. అయితే మీరు టెస్ట్ చేయించుకోవాలి. కొంతమందికి నాభి జరగవచ్చు, అంటే నాభి రిప్లేస్మెంట్ అవుతుందండి. కొంతమందికి నాభి నొప్పి అంటాం దాన్ని. ఇలా జరగడం వల్ల కూడా కడుపులో చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి. దాన్ని కూడా మందు పెట్టినాం అనుకుంటారు. ఏ చిన్న డిఫరెన్స్ ఈ జనరేషన్ లో ఎలా ఉంది అంటే, చాలా మంది కూడా నాకు పల్లెటూరులో నుంచి చాలా మంది కాలేజ్ ఉంటారు లేడీస్, ఏ ఒక్క తేడా కనబడ్డా వాళ్ళకు ఆ మందు గురించి ఎవరైనా చెప్పగానే వెంటనే దాని ఆలోచనకు వచ్చేస్తారు. సో ఇలా అదే నా దగ్గరికి వచ్చి చూస్తారు, చెక్ చేస్తాం, మందు ఏమి ఉండదు కానీ ఏంటి ఎసిడిటీ ఉంటుంది. ఆ ఎసిడిటీ మందులు వెళ్ళగానే తగ్గిపోయింది, ఓకే మేము పోతాం సార్ అంటారు. ఓకే బాగానే ఉంది సార్, 1 month 2 months తర్వాత ఓకే సార్ బాగుంది అని అంటారు. అసలు అది మందే కాదు, అది ఎసిడిటీ వల్ల వచ్చినటువంటి సమస్య. కొన్ని రకాల టెస్టులలో కూడా ఈ ఎసిడిటీ అనేది కానీ ఏది ఎండోస్కోప్ వేసినా కూడా తెలియదు. సో ఎసిడిటీ ఉన్నప్పుడు ఎసిడిటీ ఏ టెస్ట్లో రాదు, ఏదైనా ఉంటే మనం తెలుసుకోవాలి తప్పించి. సో ఈ విధంగా వాళ్ళు మందు యొక్క లక్షణాలను తెలుసుకుంటూ ఉండొచ్చు మనం. ఇక ఈ మందు గురించి చాలా మందికి ఉన్నటువంటి ఆలోచనల 100లో 80% వాళ్ళు కేవలం ఆలోచన పరంగా స్ట్రాంగ్ అవుతున్నారో తప్పించి అది కరెక్టా కాదా అని తెలుసుకునే వాళ్ళు ఎవరు లేరు. అది 100%లో 20% మాత్రమే కొంతమందికి ఇలాంటి లక్షణాలు అయ్యాయి. 20 కూడా నేను చెప్పలేను, 10% మాత్రమే ఈ మందు కలిగి ఉండవచ్చు. అది కూడా ఎవరైనా పెద్దవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, వాళ్ళకి తెలిసినటువంటి పనితీరు వల్ల. కొంతమంది ఉన్నారు, ఊర్లలో ఉన్నారు, ఇలాంటి వాళ్ళు లేరని మనం చెప్పడం లేదు. కొంతమంది కొన్ని పాత పుస్తకాలు లేదంటే కొన్ని యూట్యూబ్లలో కూడా చూసి, యూట్యూబ్లో కూడా మనం మస్తు చూస్తున్నాం ఇప్పుడు. సో చాలా మంది కూడా చాలా రకాలు పెడతారు పెట్టిన మంది ఎట్లా పెట్టాలని. నేను ఇప్పటి వరకు కూడా పెట్టిన మందు గురించి ఒక్క వీడియో కూడా తీయలేదు నేను, ఎలా పెట్టాలి అని. ఎందుకంటే అది కరెక్ట్ కాదు. పెట్టిన మందు అనేది ఎందుకు పెట్టాలి, అసలు ఎందుకు పెట్టాలి, మన మాట ఎందుకు వినాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఒకవేళ పెట్టడం వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే మనిషి ప్రాణాలకే అపాయం. సో ఎప్పుడు కూడా ఇలాంటి వీడియోస్ ని ఎవరు ఎంకరేజ్ చేయకండి, ఎవరు వాటిని ఫాలో కాకండి. మీరు ఏదో చేయాలనుకుంటే అది ఏదో అయిందనుకోండి, మొదటిగా మోసం జరుగుతుంది. నేను చాలా వీడియోస్ లాగా చూసాను, వశీకరణం చేస్తామని, పెట్టుడు మందు పెడతాం మాకు ఫోన్ చేయండి అని, వశీకరణం చేస్తాం మాకు ఫోన్ చేయండి అని, ఇలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. బట్ ఎవ్వరు కూడా నమ్మద్దు. దానివల్ల మీకు, మీ ప్రాణాలకు లేదా మీరు పెట్టబోయే వాళ్ళ ప్రాణాలకు కూడా ఏదైనా ఆపదలు ఉండవచ్చు. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా యూట్యూబ్ ఛానల్ చూసి, వాడు ఎవడో ఇదివరకు యూట్యూబ్ ఛానల్ చూసి ఆపరేషన్ చేసి ఫెయిల్ అయిందంట, తెలుసా మీకు? అలాంటి ఏమి చేయకండి. ఫస్ట్ మీరు మీకు సమస్యలు ఉంటే పరిష్కరించుకునే ప్రయత్నమే చేయండి. ఖచ్చితంగా మందు ఉంది, ఈ లక్షణాలు అన్నీ ఉంటే మరి దాన్ని మనం ఎలా నిరూపించుకోవాలి అంటే, మందును గుర్తించడం ఎలా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి. నేను ఇవన్నీ ఎందుకు క్లియర్గా చెప్తున్నాను అని అంటే, మీకు చెప్పొచ్చు ఇలా చేసుకోండి డైరెక్ట్గా మీకు తెలిసిపోతుంది, ఇవి వాడండి డైరెక్ట్ అయిపోతుంది అని చెప్పొచ్చు. కానీ దీనివల్ల ఏంటంటే చాలా మంది మైండ్ పరంగా వాళ్ళ యొక్క ఆలోచనల్ని మార్చుకోలేకపోతున్నారు. సో ఇంత క్లియర్ నేను చెప్పడానికి కారణం ఏంటంటే, అట్లీస్ట్ కొంతమంది అయినా మీకున్నటువంటి ఈ మందు యొక్క నెగిటివ్ ఆలోచనల నుంచి బయటకు వస్తారు అనే ఒకే ఒక ఆలోచనతోటి నేను ఇంత క్లియర్ గా డీటెయిల్ గా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ చేస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే నాకు వచ్చే కాల్స్ లో చాలా మంది ఫస్ట్ వాళ్ళు చెప్పేదంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళ ఇంట్లో ఎట్లుండేది ఇవన్నీ వినాలి, మేము కూడా వినాలి, తప్పని పరిస్థితి. కాకపోతే ఏంటంటే చాలా మంది కూడా ఇంకా ఆడవాళ్ళు ఫోన్ చేసినైతే కనీసం నాతో ఒక 1/2 గంట నుంచి 1/2 hour మాట్లాడతారండి. అంత టైం వాళ్ళు వినాలి, అసలు అది అవుతుందో కాదో కూడా తెలియదు. ఇంకా కొంతమంది సార్ మా ఆయన ఎక్కడో ఉన్నాడు, మందు పెట్టిల్లు, ఇక్కడ నుంచి న్యాయం చేయాలి, ఎట్లా పాసిబుల్ అవుతుందండి? పోనీ రామ్మ తీసుకొని రండి, చూస్తా, నేను పరీక్షించి మందులు ఉన్నాయా చూసి, మందు ఉందా లేదా వేరే ప్రాబ్లం ఉందా నేను తెలుసుకుంటా అంటే వాళ్ళు రారు సార్, వాళ్ళు రారు. మరి వాళ్ళు రావాలని ఎట్లా ట్రీట్మెంట్ చేయాలి? మందు ఉన్నది మీ అనుమానం మాత్రమే, కానీ 100% అది కరెక్టా? డౌట్. సార్ లేదు సార్ కరెక్ట్గా ఉంది అని అంటారు. కరెక్ట్గా ఉందని ఎట్లా తెలుస్తుంది మీకు? మీకు ఒక అనుమానం వల్ల మీకు అలా అనిపిస్తుంది తప్పించి ఉంది లేని పరీక్షలు చేయడం ద్వారా మనం నిర్ధారిస్తాం. ఆ పరీక్షల గురించి నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్. ఓకే, అయితే చాలా మంది కూడా మా పాపకు పెట్టారండి, మా బాబుకు పెట్టారండి, మా అమ్మ నాన్నకు పెట్టారండి, ఇలా అవుతుంది అంటారు. సరే వాళ్ళు తీసుకురామంటే తీసుకురామండి, వాళ్ళు రారండి, వాళ్ళు ఒప్పుకోరండి.
మరి పోనీ మందులు వాడతారంటే వాళ్ళు అట్లా మందులు వాడరంటే తెలియకుండా చేయాలి. తెలియకుండా చేయడాలు, తెలియకుండా పెట్టడాలు ఇవన్నీ కూడా పాసిబుల్ కాదండి. ఎందుకనంటే ఫస్ట్ మేము నిర్ధారణకు రావాలి, ఇది కరెక్టేనా కాదా, మందు లక్షణాలు ఉన్నాయా లేదా, లేదా మందు ఉందా లేదా అని ఒక నిర్ధారణకు మేము ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా రాకుండా పేషెంట్ని చూడకుండా, పేషెంట్ను మాట్లాడకుండా ఎలాంటి ట్రీట్మెంట్ మనం చేయకూడదు. ఎందుకంటే అది వీళ్ళ అనుమానమే కావచ్చు. తర్వాత ఏమైతే ఏదైనా సమస్య రాగానే మీరు ఎట్లా ఇచ్చారు సార్, మీరు ఎట్లా నమ్మింది సార్, మీరు చూడరా పేషెంట్ని పరీక్షించరా, పేషెంట్ పరీక్షించడం ఎట్లా మందులు ఇచ్చిందని ఆ పక్కన వాళ్ళు అంటారు. ఫోన్ చేస్తే ఆ వ్యక్తికి ఏముండదు, ఆ పక్కన వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు ఫోన్ చేశారు కదా మీరు ఎట్లా పంపించారు, మీరు ఎట్లా చేస్తారు అట్లా, మీరు డాక్టర్ కదా మీకు తెలియదా, మీరు పరీక్షించకుండా ఎట్లా మందులు పంపించారు, అబ్బాయికి ఇప్పుడు ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చింది, ఇట్లా కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎప్పుడు కూడా తొందరపడకుండా ఎవరికైతే మందు లక్షణాలు ఉన్నాయని అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళని పరీక్షించాలి. మీరు ఇంట్లో కూడా మీరు పరీక్షించుకోవచ్చు. ఆ పరీక్షించే విధానాలు కూడా నేను చెప్తాను. సో ఆ విధానాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ వీడియోలో మనం వచ్చేసి ముందుగా మీ యొక్క మందు లక్షణాలు ఏంటి, ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం గురించి మాత్రమే నేను ఇప్పుడు డిస్కస్ చేయాలని. ఒకవేళ నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చింది, నేను చెప్పింది కరెక్టే అనుకుంటే పార్ట్ 2 కావాలని నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను పార్ట్ 2 తీస్తాను. ఎందుకంటే మీ నమ్మకాలన్నిటివి కూడా చాలా వరకు నాకు అవసరమే. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా కరెక్టే అని నమ్మే వాళ్ళు ఉన్నారు, అంత ఫేకేలే అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇలా 2 రకాల ఆలోచనలు ఉన్నాయి. మనిషికి యథార్థంగా వచ్చే సమస్యలను కూడా మందు పెట్టారు అని అనుకునే లక్షణాలు కూడా చాలా మందిలో లేకపోలేదు. కాకపోతే నిజంగానే మందు ఉన్న వాళ్ళకు పరీక్షించుకోవచ్చు, దాన్ని ఎలా కక్కించాలి, లేదా ఒకవేళ కక్కినా కూడా పోకపోతే దాన్ని ఎలా క్యూర్ చేసుకోవాలి, మళ్ళీ తిరిగి వ్యక్తిని నార్మల్గా ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామండి. దయచేసి ఎవ్వరు కూడా మందు ఉందనో లేదా మరేదో ఉంది అని ఎవరు కూడా ఆలోచనలు పెట్టుకోవద్దు. ముందుగా ఉండి వాళ్ళ యొక్క లక్షణాలు ఉంటే కనుక తప్పకుండా నన్ను ఒకసారి సంప్రదించవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఎప్పుడు కూడా తొందరపడి డెసిషన్స్ తీసుకోవద్దు. కక్కపోయించడం ఇవన్నీ కూడా తెలిసిన వాళ్ళు, అనుభవజ్ఞులైనటువంటి డాక్టర్ల పర్యవేక్షణలో మాత్రమే చేయించుకోవాలి. ఇలా కక్కపోయించుకొని చాలా రకమైన సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. తలకు పెట్టిన దానికి ఎలా విరుగుడు చేయాలి, కడుపులో ఉన్న మందును ఎలా కక్కించాలి, ఎలా చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియోలో ఇప్పటివరకు అయితే మనం లక్షణాల గురించి వీటి గురించి తెలుసుకుందాం. మీకు నిజంగానే ఇప్పుడు ఈ వీడియో కంపల్సరీ మాకు నచ్చింది, మీరు చెప్పిన దాంట్లో కరెక్ట్గా ఉంది అనిపిస్తే కనుక మీరు పార్ట్ 2 పెట్టమని నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను పార్ట్ 2 కూడా పంపిస్తాను. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఇంతకుముందు వీడియోలో మనం ఈ మందు యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, మందు పెట్టిన వారి యొక్క ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి, దీని గురించి అంటే వాళ్ళకు ఉన్న డౌట్స్ గురించి నేను క్లియర్గా చెప్పాను. చాలా మంది కూడా పార్ట్ 2 కావాలని కూడా నాకు వాట్సాప్లో పెడుతూనే ఉన్నారు. సో ఎందుకంటే మీరు అడిగిన అడగకపోయినా కంపల్సరీగా నేను దాని క్లారిటీ అనేది కంప్లీట్ ఎండింగ్ అనేది ఖచ్చితంగా ఇస్తాను. అయితే ఈ మందు పెట్టిన వాళ్ళు అని మీకు డౌట్ ఉంటే కనుక, అయినా కూడా నేను చెప్పిన క్లారిటీస్ అన్ని కూడా చెప్పినా కూడా మీకు ఇంకా డౌట్గా ఉంటే మందును ఎలా పరీక్షించుకోవాలి అంటే మీకు మందు ఉందా లేదని మనం ఇంటి వద్దనే ఉండి కూడా మనం పరీక్షించుకోవచ్చు. సో దానికి కావాల్సింది దాన్ని ఎలా పరీక్షించుకోవాలి, ఎవరైతే మందు పెట్టారు అని అనుకుంటున్నారో ఆ వ్యక్తికి కొద్దిగా అరచేతిలో ఇలా దోశలాగా పట్టేసి, అంటే ఇలా చేతులు ఇలా పట్టేసి అందులో కూడా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు ఆడవారికి అయితే మాత్రం ఎడమ చేతిని ఉపయోగించండి, మగవారికి అయితే మాత్రం కుడి చేతిని ఉపయోగించుకోండి. చేంజ్ కొంచెం తేడా ఉంటుంది, బట్ ఏం కాదు, బట్ నేను చెప్పినట్టుగా ఉపయోగించుకోండి, ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓకేనా? సో ఇలా చేసుకున్నట్లు అదేవిధంగా దీనిలో ఏం చేయాలంటే కాకరాకు రసం, కాకరాకులు కూడా పండిన కాకరాకులు పనిచేయవండి, పచ్చి కాకరాకులు కావాలి. సో ఈ పచ్చి కాకరాకుల్ని బాగా మెత్తగా దంచి రసం తీసి ఆ రసాన్ని కనుక మనము ఇలా పట్టినట్లయితే అది గడ్డ పెరుగులాగా గడ్డలాగా అవుతుందండి. ఓకేనా? అలా మరీ అంత గడ్డగా కూడా కొంచెం గడ్డతత్వాన్ని అంటే కదిలిస్తూ ఉంటే మనకు ఒక జెల్లీ లాగా కదులుతూ ఉంటుంది. సో ఇలా అది ఎంతసేపు ఉంచాలంటే కనీసం ఒక 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచాల్సి ఉంటుంది, లేదా 2 నిమిషాలు తెలిసిపోతుంది, కొద్దిసేపు ఎక్కువసేపు ఉంచుకుంటే క్లారిటీగా ఉంటుంది. ఇలా చేసి ఇలా గడ్డలాగా అయితే కనుక అతనికి ఖచ్చితంగా మందు ప్రభావం ఉంది అని అనుకోవచ్చు. ఇంకపోతే రెండో విధం, ఈ విధంగా ఇంకో విధం, ఇందులో వచ్చేసి మనము కాకరాకు బదులుగా పత్తి ఆకులను, పత్తి చెట్టు ఉంటాయి కదండి, ఈ పత్తి చెట్టు యొక్క ఆకులను, ఈ ఆకులకు కూడా పురుగు లేకుండా మంచిగా స్వచ్ఛంగా ఉన్నటువంటి పచ్చగా ఉన్నటువంటి ఆకులను మాత్రమే తీసుకోవాలి. ఇలా తీసుకున్నటువంటి ఆకులను కూడా సేమ్ ఇదే విధంగా మెత్తగా దంచి ఆ రసాన్ని సేమ్ మళ్ళీ అదే విధంగా పోసి అదే 2 నుంచి 5 నిమిషాల పాటు ఉంచినట్లయితే సేమ్ ఇది కూడా ఒక గడ్డలాగా అయితే కనుక ఖచ్చితంగా మందు తత్వం ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు.
ఇంకొక చిట్కా కూడా ఉంటుంది. కొంతమందికి సార్ మాకు మరి తలకు పెట్టారు కదా, కడుపుకు పెడుతుంది, తలకు పెట్టినా ఇలాగే చేయొచ్చా అని అడుగుతారు. ఒకవేళ మీరు తలకు పెట్టిన వాళ్ళు అయితే కనుక, తలకు ఎవరిదైనా ఉంది ఇలా అనిపిస్తే కనుక ఒక తమలపాకు తీసుకొని దాన్ని తొడుమ కట్ చేసి దానిపైన లైట్ గా సున్నం తోటి ఒక పొరలాగా నీళ్లు, అంటే కొంచెం సున్నము కొంచెం నీరు కలిపి మెల్లగా మనము పాన్ షాప్లలో చూడండి వేస్తారు కదా, అలా కొద్దిగా చిక్కగా కాకుండా మరి పలచగా కాకుండా ఆకు మొత్తం ఆ సున్నపు తేటతోటి మంచిగా రాసి దాన్ని నవిలినట్లయితే కనుక మామూలుగా అయితే ఎరుపు అనేది కాదు, కానీ మందు తగిలిన వారికి అది ఎరుపుగా మారుతుంది. సో దీన్ని బట్టి కూడా మనకు మందు తగిలిందా లేదా అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. కొన్ని సందర్భాలలో, అంటే అతి తక్కువ సందర్భాలలో కొన్ని రకాలైనటువంటి మూలికలు వాడి, కొన్ని రకాలైనటువంటి బస్వలు వాడి ఇలాంటి మందును కనుక ఉపయోగించి వారు కనుక మరో మందు పెట్టినట్లయితే ఇలాంటి కొన్నిట్లలో తెలియకపోయే అవకాశాలు కూడా లేకపోలేదు. సో ఖచ్చితంగా తెలియాలని కూడా లేదండి. కొన్ని మూలికలను ఈజీగా గుర్తించుకోవచ్చు. అయితే ఒకవేళ మరి మందు ఉంది కదా అనిపించింది, సరే మందు ఉంది, మరి దానికి మనం ఇంట్లోనే చేసుకోవచ్చా, కక్కించవచ్చా అంటే తప్పకుండా చేసుకోవచ్చండి. దీనికి వచ్చేసి మొదటిగా కక్కించే ప్రయత్నం. చాలా మంది కూడా మీరు బయటికి వెళ్తూ ఉంటారు, బయటికి వెళ్ళి మేము కక్క పోయించడం, కక్కిళ్ళు, మందు పోయింది అంటారు. సో ఈ కక్క పోసే వాళ్ళు అది ఏం కలుపుతారు, అందులో ఏం పోయించి కక్కుతారు. మీరే కాదండి, మందు పెట్టిన వాళ్ళే కాదు, మందు పెట్టిన వాళ్ళకు కూడా తాగినా కూడా కక్క వస్తుంది. ఓకేనా? అది ఏంటి అంటే దీనికి ఎర్ర ఉడుగు చెక్క అని ఉంటుందండి. ఓకేనా? ఎర్ర ఉడుగు చెక్క. ఉడుగు చెక్క అంటే ఉడుగు చెట్టు యొక్క చెక్కను తీసుకొని వచ్చి దాన్ని మెత్తగా దంచాలి. పచ్చి చెక్కని తీసుకొని వచ్చి మెత్తగా దంచి దీని రసానికి, ఓకేనా, ఆ ఉడుగు చెక్క యొక్క రసము ఒక 100 ml తీసారనుకోండి. ఉడుగు చెక్క రసం ఒక 100 ml తీస్తే 100 ml పచ్చి మేకపాలు కావాలి. ఓకేనా? 100 ml పచ్చి మేకపాలు. ఈ రెండింటిని సమభాగాలుగా కలుపుకొని బాగా షేక్ చేసి వెంటనే, అంటే ఉదయం పూట పరిగడుపున తాగినట్లయితే ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మీకు వామిటింగ్ అయిపోతుంది. ఇది చాలా మంది కూడా బయట చేసేటటువంటి ఈ కక్కించే విధానం అన్నట్టు. సో ఆ విధంగా కక్కించడం వల్ల మందు పోయిందని లేదా దానిలో ఏదో పడిపోయిందని మనం చెప్తూ ఉంటారు వాళ్ళు. ఇకపోతే కొన్ని సందర్భాలు రెండవది నల్ల ఉలువలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఈ నల్ల ఉలువలను ఏం చేయాలి అని అంటే ఒక 1/2 లీటర్ మేకపాలు తీసుకోండి. ఓకేనా? తీసుకున్న తర్వాత ఈ నల్ల ఉలువలను ఒక 50 గ్రాములు తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. అంటే 50 గ్రాములు నల్ల ఉలువలకు 1/2 సేరు మేకపాలు, ఇవి రెండు తీసుకోండి. నల్ల ఉలువలను కొద్దిగా ఉడికించి మెత్తగా అయిన తర్వాత దాన్ని మెత్తగా రుబ్బి, ఓకేనా, నీళ్ళలో ఉడికించి మెత్తగా రుబ్బి ఈ మేకపాలలో కలపాలి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నల్ల ఉలువలను నీటిలో కొంచెం మెత్తగా అయ్యే విధంగా ఉడికిన తర్వాత నీరు పారబోయండి. ఈ ఉడకల్ని తీసి మెత్తగా దంచి, ఓకేనా, మెత్తగా దంచి మేకపాలలో కలపండి. మేకపాలలో బాగా కలుపుకొని ఉదయం పూట పరిగడుపునే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కూడా ఒక 5 నుంచి 10 నిమిషాలు లేదా పావు గంట లోపు వామిటింగ్ అవుతుంది. ఈ వామిటింగ్ లో కూడా పోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు. సో ఈ విధానం అనేది కక్కించే విధానాలలో 2 రకాలు. ఈ రెండిట్లలో ఏదైనా ఒకదాని కానీ సరే, ఇంకో కొంతమందికి వేరే విధానాలు కూడా తెలిసి ఉండవచ్చు. సో అవి మనకు కూడా ఖచ్చితంగా చెప్పలేము. కాబట్టి ఏ విధానాలైనా ఈ 2 విధానాలలో ఒక విధానం ద్వారా మీరు వామనం అంటే వామిటింగ్, అంటే ఇది మనకు పంచకర్మలో ఒక విధానం అన్నట్టు వామనం అని. ఓకేనా? వామిటింగ్ ద్వారా మనం దాన్ని బయటికి పంపించి వస్తుంది. ఓకేనా? ఈ విధంగా మందును బయటికి పంపించేటటువంటి విధానాలు. ఇకపోతే కొన్ని రకాలైనటువంటి మందులు ఉంటాయి. తలకు పెట్టిన మందులు కానీ లేదా కొన్ని రకాలైనటువంటి బస్వాలతో తయారు చేసినటువంటి మందులు కానీ కక్కితే పోవండి. నేను ఇంత ముందు కూడా చెప్పాను, ఏదైనా సరే కొన్ని రకాలైనటువంటి మూలికలతో తయారు చేసినటువంటి మందులు అనేవి కడుపులోకి వెళ్ళిన తర్వాత అది కడుపులో ఒక పొరలాగా ఏర్పడి డైజెషన్ కానివ్వకుండా బ్యాక్టీరియల్ ఫామ్ చేస్తూ ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, హెడేక్ ఇలాంటి కొన్ని రకాలైనటువంటి సిమ్టమ్స్ ని కలిగిస్తూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాత్రలను కానీ మెడిసిన్స్ ని కానీ మనం వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే కొంతమంది ఏమంటారంటే కక్కితే పోయింది ఇంకా పో అంటారు. సో కొద్ది రోజులు అట్లా మంచిగా అనిపించినప్పటికీ మళ్ళీ కొద్ది రోజులకి ఇదే రకమైనటువంటి ఫీలింగ్స్, మళ్ళీ ఏదైనా సిమ్టమ్స్ కనబడే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అని అంటే కఫం, అంటే కడుపులో కఫం అధికంగా పేరుకపోయినా కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ విషయాన్ని చాలా మంది క్యాష్ చేసుకుంటారు. ఓకేనా? తెలియని వాళ్ళు, మీరు మందేదో ఉంది అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి తెలిసిపోతుంది కఫం ఎక్కువైపోయింది, ఇందుకే ఇట్లా. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఏదో ఒక విధానాన్ని ఉపయోగించి బాగా నీరు తాగిస్తారు, సాల్ట్ వాటర్ తాగించిన తర్వాత మీకు ఆటోమేటిక్ గా వామిటింగ్ అయిపోతుంది. ఆ వామిటింగ్ లో ఏమవుతుంది, మీ కఫం కూడా వెళ్ళిపోతుంది. కఫం వెళ్ళిపోయింది అనుకోండి, డైజెషన్ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది, కాన్స్టిపేషన్ క్లియర్ అయిపోతుంది,
అసిడిటీ క్లియర్ అయిపోతుంది, కడుపులో మంట, ఉబ్బరం, ఇండైజెషన్, ఆకలి అవ్వడం, ఇవన్నీ కూడా మళ్ళీ ఆటోమేటిక్గా నార్మల్ అయిపోతూ ఉంటుంటాయి. ఓకేనా? కాబట్టి చాలా మందికి ఈ కఫం వల్ల కూడా ఇలాంటి లక్షణాలు కనబడే అవకాశాలు కూడా అధికంగా ఉన్నాయి. నేను చెప్పే కదా 100లో ఒక 10 to 20% మాత్రమే మందు పెట్టడం అనేది కొంతమందికి మాత్రమే తెలిసిన విద్య. అందరికీ ఈ విద్యలు తెలియవు. అండ్ మీరు యూట్యూబ్ లో చూసి ఫాలో అయిన ఏవి కూడా 100% పనిచేస్తాయని మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎప్పుడు కూడా అలాంటివి చేయగలదు. ఓకేనా? సో వీటిని ఉపయోగించి, ఓకేనా, అంటే కొన్ని రకాలైనటువంటి ఆయుర్వేదిక్ మాత్రలు, చూర్ణాలు ఏంటి, త్రిగుణ పచక్, త్రిఫల చూర్ణం, చిత్రకాధిపతి, ఇలాంటి కొన్ని రకాల, అలాగే శంఖ భస్వం కానివ్వండి, కపర్తిక భస్వం కానివ్వండి, స్వర్ణ భస్వం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా స్టమక్ ఇన్ఫెక్షన్స్ ని, లేదంటే వ్యర్థాలను, మలినాలను అన్నిటిని కూడా బయటికి పంపించడానికి, అదేవిధంగా పుట్టకు, శరీరానికి బలాన్ని, ఇమ్యూనిటీని పెంచడానికి ఈ భస్వాలు అనేటివి ఉపయోగిస్తారు. ముఖ్యంగా ఇందులో ఎక్కువగా ఉపయోగపడేటి లవణ భాస్కర చూర్ణం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా దాడి మస్తక చూర్ణం, ఇది కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. త్రిగుణ పచ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఫైనల్ గా త్రిఫల అనేది మనకు ఆల్రెడీ అందరికీ అందుబాటులో ఉండేది. సో వీటిని కూడా వారి యొక్క లక్షణాలను బట్టి, వారి యొక్క సమస్యలను బట్టి వీటిని తగు మోతాదులో కనుక భస్వాల సహాయంతో కనుక తీసుకుంటున్నట్లయితే, ఏ భస్వాలనైతే ఉపయోగించి, ఏ మొక్కలను, మందులను ఉపయోగించి మీకు ఇలాంటి సమస్యలు క్రియేట్ చేశారో వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి, అంటే వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలనే ఒక నానుడు ఉంది కదా, అదే విధంగా మనం కూడా ఇలాంటి భస్వాలను, ఇలాంటి చూర్ణాలను ఉపయోగించి మనకు ఉన్నటువంటి సమస్యను బయటికి పంపించేయవచ్చు. త్రూ మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కక్కుతే పోతా అనేది కూడా 100% కరెక్ట్ కాదు. బట్ ఇలాంటి వ్యర్థాలన్నీ కూడా ఖచ్చితంగా మోషన్ ద్వారా బయటికి వెళ్ళిపోయి స్టమక్ యొక్క ఇన్ఫెక్షన్స్ అన్ని తగ్గిపోయి తిన్నట్టు కనుక మోషన్ అయింది అంటే, మీకు ఆల్రెడీ చెప్పా, సమస్త రోగాలకు మూలం మలమే అని. అంటే మనకు మోషన్ కనుక ఫ్రీగా లేనట్లయితే ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మన శరీరంలో తయారవుతుంటాయి. ఎప్పుడైతే తిన్నట్టు డైలీ 1 or 2 times కనుక మీరు మోషన్ లో వెళ్ళిపోయింది అనుకోండి, అసలు ఎలాంటి వ్యర్థాలు, ఎలాంటి మందులు కడుపులో ఉండే అవకాశమే లేదు. కానీ ఆయుర్వేదం మూలికలు, భస్వాలు చాలా మెరాకిల్స్ చేస్తాయండి. ఎన్నో కూడా శాస్త్రాలకు, అంటే సైంటిస్టులకు కూడా అందనటువంటి ఎన్నో అద్భుతాలు ఆయుర్వేదంలో ఉంది. మీకు ఇంత ముందు నేను చెప్పాను ఒకటి, పిల్లడుగు, తల్లడుగు అని మొక్కలు ఉంటాయని. ఈ పిల్లడుగు, తల్లడుగు అనే మొక్కలు ఏం చేస్తాయంటే, వీటి యొక్క ఆకుల్ని కనుక 2 బండల మీద పోసినట్లయితే, రాళ్ళ మీద పోసినట్లయితే ఆ రెండు రాళ్ళు లేచి కొట్టుకుంటూ ఉంటాయి. ఎలా కొట్టుకుంటాయో తెలియదు అసలు ఇంతవరకు. ఇట్స్ మెరాకిల్. దాన్ని ఏ సైంటిస్ట్ కూడా సైంటిఫికల్ గా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు ఇప్పటికి కూడా. సో ఈ తల్లడుగు, పిల్లడుగు అనే ఆ మూలికలకు ఒక దాని మీద తల్లడుగు పోయాలి, ఒక దాని మీద పిల్లడుగు, అంటే ఇవి ఇప్పుడు అందుబాటులో లేవు, బట్ ఫారెస్ట్ లో ఉన్నాయి. చాలా మంది కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఇటీవల కొన్ని వీడియోస్ కూడా చూసాను. మీరు కూడా మామూలుగా యూట్యూబ్ లో కూడా తల్లడుగు, పిల్లడుగు అని కొట్టినా కూడా చూపిస్తాయి. ఆ రాళ్ళు ఎలా కొట్టుకుంటాయి అనేది ఇప్పటి వరకు మెరాకిలే. సో అది వాటిని జస్ట్ ఇలా వాటర్ చల్లగానే మళ్ళీ నార్మల్ అయిపోతాయి. అవి అసలు ఎలా కొట్టుకుంటాయి అసలు ఇప్పటికి కూడా షాకింగ్ అందరికి చెప్పాలంటే. అట్లా సంజీవని మనకు అందరికీ వింటూనే ఉంటాం, చూడకపోయినా కూడా అది చనిపోయిన వాళ్ళని కూడా బ్రతికిస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదని. అలా ఎన్నో రకాలైనటువంటి ఔషధాలు, మూలికలు, మొక్కలు ఈ ప్రకృతిలో ఆల్రెడీ ఉన్నాయి. వాటిని ఇంకా మనం చాలా వరకు కూడా, నాకు తెలిసి ఒక 10% కూడా మనం పూర్తిగా గుర్తించలేము వాటిని. ఓకేనా? సో అలాంటి అద్భుతాలు చేసి ఎన్నో రకాలైన ఔషధాలతో ఇవి చేస్తారు. ఎర్రితీగానే ఉంటుంది, దాన్ని తొక్కగానే మనిషి కాసేపు పిచ్చి చేస్తారు. అది మైండ్ ని పూర్తిగా డిస్టర్బ్ చేసేస్తుంది. ఇలాంటి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఓకేనా? కాబట్టి మీరు కనుక మందు తాకినట్టు అయితే ముందుగా నేను చెప్పినట్టుగా చేతులలో పసరు పోసుకొని చూడండి. 2 పసర్లు పోయండి. తమలపాకుతో కూడా ప్రయత్నం చేయండి. ఒకదాని తర్వాత ఒకటి చేయండి. మీకు ఉంది అని అనిపిస్తే వామనం, అంటే కక్కించడం ద్వారా నేను చెప్పిన విధంగా కక్కించుకోవచ్చు. మీకు అది భయంగా ఉంది అని అనుకుంటే దీనికి సంబంధించినటువంటి నేను చెప్పిన మెడిసిన్స్ ని మీరు వాడుకోవచ్చు. లేదా అవి కూడా భయంగా ఉంది అని అనుకుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. సో చాలా మంది కూడా అడుగుతున్నారని ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మీకు కనుక ఏ వ్యక్తికి అయితే మందు ఉంది అని అనిపిస్తుందో ఆ వ్యక్తిని ఖచ్చితంగా తీసుకొని రావాలి. తీసుకొని రాకుండా మాయల ద్వారా, మంత్రాల ద్వారా, వ్యక్తికి తెలియకుండా, మనము ఎట్టి చికిత్స లేకుండా, ఎలాంటి నిర్ధారణ లేకుండా ట్రీట్మెంట్ అనేది చేయబడదు. సో దయచేసి అందరూ గుర్తుపెట్టుకొని, చాలా మంది స్త్రీలు, పేరెంట్స్ నాకు కాల్ చేసి అడుగుతూ ఉంటారు, ఇట్లా మందు పెట్టారు, వీడు కావాలని. నేను అలాంటి వాళ్ళకి ఎవరికి కూడా నేను ట్రీట్మెంట్ అనేది చేయను. పేషెంట్ అనేది నా దగ్గరికి వచ్చి చూపించుకొని వాళ్ళు ఇష్టపూర్వకంగా మందులు వాడితే తప్పించి దాన్ని మనం మ్యాజిక్ లాగా ట్రీట్ చేయడానికి అవకాశం అనేది ఉండదు. ఎందుకంటే అది కేవలం వాళ్ళ అపోహ మాత్రమే. అది నిజమా కాదా అనేది మనం చెప్పలేము. అది నిజమైన నిర్ధారణ మేము వస్తేనే అప్పుడు దానికి సంబంధించినటువంటి ఔషధాలను మేము అందించగలుగుతాము. ఓకేనా? సో కాబట్టి మీకు డౌట్ ఉంటే ఖచ్చితంగా వచ్చి కలవండి. దీని కొరకు మీరు కింద స్పోర్ట్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
అదేవిధంగా మీకు మరే ఇతర సమస్యలు ఉన్నా కూడా నేరుగా వచ్చి కూడా మమ్మల్ని కలవచ్చు, సమస్యని పరిష్కారం చేయించుకోవచ్చు. అండ్ మీరు రావాలి అనుకుంటే కనుక 1 day బిఫోర్ నాకు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని దయచేసి రండి. ఎందుకంటే కొన్ని సందర్భాలు నేను ఉండకపోవచ్చు, బయట తిరగడం, క్యాంప్లోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి నేను ఉన్నది లేని తెలుసుకొని నేను ఇచ్చిన డేట్ ప్రకారం టైం ప్రకారం వచ్చినట్లయితే తప్పకుండా మీకు చెక్ చేస్తాను. అది నిజంగానే మందా, తలకు పెట్టారా, కడుపుకు పెట్టారా, అదేవిధంగా లేదా అది నాభి నొప్పా, లేదంటే ఎసిడిటీ వల్ల వస్తుందా, ఇవన్నీ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నాడి విధానం, నాడి గుణాన్ని కూడా మేము పరీక్షించాల్సి ఉంటుంది. కళ్ళు కానీ నాలుక అన్ని కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. పొట్ట కూడా టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ టెస్టులన్నీ చేసి మేము ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత దాని యొక్క ట్రీట్మెంట్, దానికి ఖర్చు ఎంత అవుతుంది, ఎన్ని రోజులు మందులు వాడుకోవాలన్న దాని గురించి పూర్తిగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా చాలా మంది అడుగుతారు, సార్ తలకు పెట్టిన వాటికి ఎలా అంటే, తలకు పెట్టిన దానికి కూడా ఒకటి ఆయిల్ ఇస్తామండి మేము. ఈ ఆయిల్ ద్వారా కనీసం వారానికి 2 లేదా 3 సార్లు మర్దన మంచిగా చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా మంది కూడా నాకు చెప్తూ ఉంటారండి, తలకు మందు పెట్టారని చెప్పేసి గుండు గీకిచ్చి దాని మీద కాట్లు పెట్టి ఆ కాట్ల మీద నిమ్మరసం పెట్టి బాగా రాకితే ఆ మందు పోతుంటారు. అసలు అలాంటివి ఏవి చేయొద్దండి. చాలా భయంకరమైనటువంటి ట్రీట్మెంట్ అది. బయట నేను కొన్ని ఊర్లలో చూశాను ఇది, బట్ దానివల్ల అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి కూడా సాల్వ్ కావు. దానివల్ల పుండె అవుతుంది, నొప్పి అవుతుంది, అవస్థ అవుతుంది, చాలా రకాల కొన్ని రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా మందిని చూశాను ఇలా చేయగద్దని. కాట్లు పెట్టడము, గీకుతే సింహరసం పెట్టి రాకుతే మందు పోయేది కావండి. అవి ఉంటే కనుక అది మెదడుకి ఇన్ఫెక్ట్ అయితే కనుక అలా చేస్తే పోయేదిగా, దానివల్ల మనిషికి చాలా ప్రమాదం కూడా ఉంది. దయచేసి అలా చేసుకోవద్దు. కొన్ని రకాల ఔషధాలను తలకు మర్దన చేయడం వల్ల విరుగుడు అయ్యే అవకాశాలు కూడా 100% ఉంది. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని సంప్రదించండి. ఈ విషయంలో క్లారిటీ గురించే, ఎందుకంటే నాకు చాలా కాల్స్ వస్తున్నాయండి. ముఖ్యంగా అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది నాకు కాల్ చేసి ప్రతి దానికి నన్ను ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకంటే అది ఖచ్చితంగా మందే, మాకు తెలుస్తుంది, మాకు ఖచ్చితంగా మందే, అసలు పట్టించుకుంటలేడు అంటే వ్యక్తి మనస్తత్వాలు కూడా వేరే ఉంటాయి, మందు లక్షణాలు వేరే ఉంటాయండి. కాబట్టి ఎవరైనా సరే ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నిజంగా ఉంటే పేషెంట్ తీసుకొని రావాలి, చెక్ చేసి మందులు వాడుకోవాలి, క్యూర్ అవుతుంది. చూడకుండా మనం ఏం చేయరాదు. మీరు అనవసరంగా మనసులో విషబీజాలు నాటుకొని లేనిపోని ప్రయోగాలు చేసి ప్రమాదాలకు గురి కావద్దని కోరుకుంటున్నాను. దేని మీద అయినా ఒక ఫుల్ క్లారిటీ వచ్చిన తర్వాతనే ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది, ముఖ్యంగా ఇలాంటి విషయాల్లో ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సో అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నా వీడియో ఇంత క్లియర్ గా చెప్పడానికి గల కారణం ఏంటంటే, చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి మీకు మెంటల్ గా అదేవిధంగా సైకలాజికల్ గా ఉన్నటువంటి ఈ ఆలోచనల్ని దూరం చేయడం గురించి నేను ఈ వీడియో చెప్పడం జరిగింది. అయినా కూడా మీకు ఇంకా డౌట్స్ ఉంటే నన్ను సంప్రదించవచ్చు. నేను ఇంకా మరింత క్లారిటీగా మీకు అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేస్తున్నా సరే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ స్కూల్ నెంబర్స్ కి కానీ లేదంటే కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా మీరు నేరుగా రావచ్చు. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ కూడా ఉందండి. లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు నేను అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.